యేసయ్య నామములో ఈ వాక్య ధ్యానంను సమర్పిస్తూ మిమ్మల్ని నన్ను మన అందరినీ సమర్పిస్తూ మన అందరికీ అర్థమవ్వాలని తండ్రికి మహిమ చెల్లిస్తూ ఉపదేశంను అడ్డగింప ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులు ఆకాశ మండలం ముందున్న చీకటి శక్తులు అన్నిటినీ యేసయ్య నామములో ఈ క్షణమే వెళ్ళగొట్టుచు మహిమ ఘనత ప్రభావం అన్ని తండ్రి అని మీకే ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్. దేవుడు ఎప్పుడన్నా మనల్ని మర్చిపోతాడా? మనం ఎప్పుడన్నా దేవుడిని మర్చిపోతామా? సో ఇక్కడ చూడండి, రెండు ప్రశ్నల్లో మనకు సంబంధించిన ప్రశ్నలో మనం సమాధానం చెప్పలేకపోయాం. మనం ఎప్పుడన్నా దేవుడిని మర్చిపోతామంటే మర్చిపోతాము అని మనం అందరూ ఒప్పుకుంటాం. ఎందుకంటే దేవుడి కన్నా పైన చాలా విషయములు మనం ఏం చేస్తున్నాం, ఈ లోకంలో పెట్టి చూస్తున్నాం. అంటే అలా చూస్తే మనకి నిజమైన దేవుడి కన్నా, సజీవమైన దేవుడి కన్నా, మనను ప్రేమించే దేవుడి కన్నా, మనకు కృపనిచ్చి మన జీవితంలో కట్టిన దేవుడి కన్నా గొప్ప దేవుళ్ళు ఈ లోకంలో మనకి ఎన్నో వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. అందుకని మనకి జీవితం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నాం. మరి దేవుడు మర్చిపోలేడు. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పినాడు, తల్లి మరిచినా కానీ తండ్రి విడచినా కానీ. తల్లి మరిచినా కానీ అని చెప్పే అదే దేవుడు తండ్రి విడిచినా కానీ అంటారు. తండ్రి మరిచినా కానీ చెప్పరు, విడిచినా కానీ అంటారు. వాళ్ళు చేసినా కానీ నేను నిన్ను మరవను విడవను అనే దేవుడు. అంటే చూడండి, అన్ని విధానంగా దేవుని గురించి మాట్లాడితే దేవుని చేయి పైనే ఉంటుంది. మరి మనం రెండే ప్రశ్నల ఒక ప్రశ్న మన వల్ల సమాధానం చెప్పలేకపోతున్నాం. మరి అందరికీ తెలుసు దేవుడు మనల్ని మర్చిపోడని కదా. దేవుడు మనల్ని మర్చిపోడు. మరి దేవుడు మనల్ని మర్చిపోడు అని వాగ్దానం ఇచ్చాడు ఎక్కడన్నా? చిన్నాడా? చాలా చోట్ల ఇచ్చి ఉన్నాడు. ఈరోజు ఒకటి చూద్దాం. జకరియా తీయండి. జకరియా 1వ అధ్యాయంలో 12-13 తెలుగులో చదవాలి. జకరియా 1వ అధ్యాయంలో 12-13. అందుకు యెహోవా దూత సైన్యములకు అధిపతి అయిన యెహోవా 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపమించి ఉన్నావే. ఇక ఎన్నాళ్ళు కనికరింపయుందువు అని మనవి చేయగా యెహోవా తనతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. ఆమేన్. 13వ వచనంలో చూడండి, జకరియా 1:13లో యెహోవా తనకు ప్రార్థన చేసిన ఆ దేవదూతతో, ఆ యెహోవా దూతతో ఏమన్నారంట? ఆదరణనైన తర్వాత మధురమైన వచనములతో, ఆదరణనైన తర్వాత మధురమైన వచనములతో ఉత్తరం ఇచ్చాను. ఓకే, ఆలోచన చేయండి. ఈరోజు మీ ముందు ఈ వాక్యం వస్తుంది, దేవుని మాట ఈరోజు మీ ముందు వస్తుంది. నాకైతే తెలియదు కానీ మీలో ఎంతమందికి ఏమేమి బాధలు ఉన్నాయో దేవుడి దగ్గర మొరపెడుతున్నారో నాకైతే తెలియదు. కానీ దేవుడు ఈ వచనం ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే ఆదరణనైన మాటలతో, దాని తర్వాత మధురమైన వచనములతో, మధురమైన మాటలతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? ఈ జకరియా దాని తర్వాత మీరు చదివితే జకరియా మొత్తానికి 14-15 అధ్యాయం ఉండే, ఒక 14 వరకు నేను చూసాను. దాని పైన కూడా ఉండే ఒక పుస్తకం ఇది, గ్రంథం ఇది. దీంట్లో మొదటి 1, 2, 3, 4, 5, 6 వచనములు చూస్తే అన్ని దర్శనములుగానే ఉంటుంది.
అన్ని దర్శనములే, ఈ దర్శనం ఆ దర్శనం, ఆ దర్శనం ఆ దర్శనం, అలాగే దర్శనములే ఉంటుందన్నమాట. దేవుడు చూపిస్తూనే ఉంటాడు. మొత్తానికి ఏం పాయింట్ అంటే, నా బిడ్డలను నేను శోధనకుండా తీసుకెళ్తాను, కానీ నా ప్రణాళికకి మించి ఎవరినో నా బిడ్డలను వధిస్తే నేను ఊరుకోను, వాళ్ళని నేను శిక్షిస్తాను అని దేవుడు మన దేవుడు. అంటే మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే, మనం దేవుడి దగ్గర మొరబెట్టేటప్పుడు ఆ మొరని వినే దేవుడిగా ఉన్నారు కదా. మన దేవుడి దగ్గర హృదయానుసారంగా మనం మొరపెడితే, మనసు మారి మన దేవుడి దగ్గర మొరపెడితే వినే దేవుడిగా ఉన్నారు, దానికి జవాబు ఇచ్చే దేవుడిగా ఉన్నారు. అందుకే జకరియా 1:13లో దేవుడు ఏం చెప్తున్నాడంట, ఆదరణనైన మాటలతోనూ మధురమైన మాటలతోనూ దేవుడు యెహోవా ఉత్తరం ఇచ్చాను అని చెప్పేసి మనం చదివాం. మరి ఇక్కడ చూడండి, అడిగేది మొరపెట్టేది దేవదూత ఏమని, నీ జనులు, నువ్వు ఏర్పరచుకున్న జనులు 70 సంవత్సరములు నువ్వు శరపట్టుకు వెళ్ళమని బబులోనికి ఉత్తరం ఇచ్చావే, ఆ 70 సంవత్సరములు అయిపోయింది, మరి ఎప్పుడు వాళ్ళను కనికరిస్తావు అని అడిగేటప్పుడు అప్పుడు యెహోవా మాట్లాడింది, దేవుడు మాట్లాడింది ఏంటి, ఆదరణైన మాటలతో తర్వాత మధురమైన వచనములతో ప్రతి ఉత్తరముగా దేవుడు మాట్లాడినారు. అంటే అడగగానే చూడండి ఎంత మంచిగా దేవుడు మాట్లాడుతున్నారు అనేది. అంటే ఇక్కడ చూస్తే దేవుని యొక్క స్టోర్ అంటే ఏమంటారు తెలుగులో, స్టోర్ అనే దీన్ని ఏమంటారు? ఇప్పుడు స్టోర్లో ఏమైనా పెట్టింటా ఉంటాం కదా, ఆ స్టోర్ ఏమంటారు తెలుగులో? నిల్వరా ఏంటి ఏమంటారు? నిల్వ గని, ఇది నిల్వ గది, నిల్వ గది. ఓకే ఓకే ఓకే, మన తెలుగు లిటరేచర్ వచ్చారు, నిల్వ గది. ఓకే, ఇప్పుడు మనకైన వాగ్దానములు దేవుడి దగ్గర ముందే ఉంది, ఆయన ప్రణాళిక ప్రకారం ముందే ఉంది. ఆలోచన చేయండి, మీరు ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు ఆలోచన చేసి మీకు సమాధానం ఇచ్చే దేవుడా, లేదా ఆయన ప్రణాళికలా ముందే ఉంటుందా? అది ఆయన స్టోర్, ఆయన నిలువ గది ఏంటి, ఆల్రెడీ ఆయన ప్రణాళికలో ఉంది. అంటే 70 సంవత్సరాలు అయిన వెంటనే ఇంకా ఏంటి అనేది ఆయన ప్రణాళికలో ఉంది, ఆయన చేస్తారు. మరి కరెక్ట్ ఆ టైంలో దేవదూత అడిగేటప్పుడు ఏమైంది, వెంటనే ఆదరణైన మాటలతోనూ మధురమైన వచనములతోనూ ప్రతి ఉత్తరం వచ్చింది అని ఇక్కడ చెప్పబడింది. అంటే ఇక్కడ దేవుడు చెప్పేది, మీ కష్టాలు అంటే మీరు ఈరోజు ఆనే ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు, తర్వాత ఉండబోయే వాళ్ళు, ఎవరైతే మీరు ఇంకా బాధల్లో ఉన్నావు, చాలా ఇబ్బందులు ఉన్నావు అని మీరు అనుకుంటున్నారో, మీ బాధలు మీ ఇబ్బందులు మీకు దేవుడు త్వరలో ముగింపుకు తీసుకొస్తున్నారు. అంటే మీరు దేవుని బిడ్డలైన మీరు విమోచనం కింద బయటికి రాబోతున్నారు. మిమ్మల్ని ఏదైతే బంధకంలో పట్టబడిందో, ఈ లోక బంధకముల నుంచి లేకపోతే సాతాను బంధకముల నుంచి ఏదైతే మీరు లోబడి ఉన్నారో, చిక్కి ఉన్నారో, మీరు అందరూ కూడా విడుదల పొందే, స్వేచ్ఛ పొందే సమయం వచ్చింది అని దేవుడు ఉత్తరం ఇస్తున్నాడు. అదే ఈరోజు మనం, అంటే మీరు ఇంతవరకు బాధలకుండా వెళ్ళింది, ఇక్కట్లకుండా వెళ్ళింది, శ్రమలకుండా వెళ్ళిన ఆ సీజన్ అయిపోయింది. మీ చీకటి లోకం నుంచి మీరు ఏం చేస్తున్నారు, బయటపడే సమయం వచ్చింది. అందుకని దేవుని చూడండి అంటున్నారు ఆయన. ఎందుకంటే ఆ దేవదూత మొరపెట్టగానే దేవుడు ఇచ్చిన ఆదరణైన మాటలు, మధురమైన వచనములు ఏది జకరియా 1:13లో మనం ఇప్పుడు విన్నాం, చదివాం. అలాగే ఈరోజు ఆ మాట మీకు కూడా, మీరు ఎవరు వింటున్నారు, ఎవరు మీరు దేవుడితో ఎలాంటి మొరపెట్టారో, ఏ బాధలు ఉన్నారో తెలియదు, కానీ దేవుడైతే మీకు ఉత్తరం ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన సంఘమును ఎప్పుడూ వదిలిపెట్టాడు. అంటే ఒక మానవుడు ఊహించలేని అంత ప్రేమ దేవుడు తన సంఘమును ప్రేమిస్తాడంట. దేవుడు తన సంఘమును, అంటే మీరు ఒక ఉదాహరణ చూస్తే, నార్మల్గా మన ఊర్లలో లేకపోతే మనం ఉండే ఏరియాలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే, ఆ అబ్బాయికి ఆ అమ్మాయి తప్ప ఈ లోకంలో ఎవరైనా కంటికి కనిపిస్తుందా? అస్సలు. ఆ ప్రేమ ముగింపు వచ్చి పోటీ పెళ్ళన్నా అవ్వాలి, లేకపోతే పెళ్ళికి ముందు విడాకులన్నా అవ్వాలి, ఏదో ఒకటి అవ్వాలి. అయ్యే వరకు అబ్బాయికి ఇంకోటి కనిపించదు, అమ్మాయి కూడా అంతే, ఆ అబ్బాయిని తెప్పితే ఇంకోరే కనిపించరు.
మరి బయట చూస్తే అలా అలా నార్మల్గా ఉన్నట్టుగా నటిస్తారు కానీ కనిపించారు. చూడండి, ఒక సాధారణమైన నరులకే అంత గొప్ప ఓ గుణగణాలను ఇచ్చిన దేవునికి, దేవుని దగ్గర నుంచి ప్రేమ పుట్టింది. తెలుసా మీకు? దేవుడు అంటేనే ప్రేమ, ప్రేమమయుడా అంటాం కదా. ఏమర్థం అని అనుకున్నాడు? ప్రేమ పుట్టిందే దేవుడి దగ్గర నుంచి. ఇంకా చెప్పాలంటే దేవుడే ప్రేమ, ప్రేమనే దేవుడు. ఇప్పుడు ఆయన వధువు సంఘంలో వదిలిపెడతాడా? ఎలా ప్రేమిస్తాడు? మానవుల ఊకానికి అందదు, అంత గొప్పగా ప్రేమిస్తాడు. ఆ ప్రేమ ఎలా ఉంటుందంట, రూపల దేవునికి రూపల నుంచి దేవునికి ఒక హృదయం అనేది ఒకటి ఉంటుందా? ఉంటుంది. దేవుని ఉంది కాబట్టి మనకు కూడా ఇచ్చాడు. సో ఆ హృదయం ఎలా ఉంటుందంట, ఎప్పుడు వేడిగానే ఉంటుందంట. ఇది హృదయం ఎప్పుడున్నా వేడి ఉంది చూసారా మీరు? దేవుని హృదయం మాత్రం ఎప్పుడు వేడిగానే ఉంటుందంట. ఎందుకంటే ఆ హృదయం వచ్చేసి ఆ ప్రేమల బాయిలవుతూనే ఉంటుందంట. ఆ ప్రేమ బయటికి చూపిస్తూనే ఉంటాడంట. అది దేవుని ప్రేమ, మామూలు ప్రేమ కాదు. ఎందుకు అది వేడిగా ఉంటుందని చెప్తున్నానంటే, ఇప్పుడు చూడండి, మానవుల్లో ఓ అమ్మాయిని చూసి ప్రేమ పుట్టింది అనుకుందాం. ఎలా కొట్టుకుంటే తెలుసా? అందరికి అనుభవం ఉంటుంది. ఒకటి గెలిచి ఉంటారు, లేకపోతే ఓడిపోయి ఉంటారు. అనుభవం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? నేను ఉన్నానని ఎవరినో ఉంటే మీరు 1000లో 1 మంది, లేకపోతే 1,00,000 మంది మీరు ఉండండి. మరి ఆ గుండె కొట్టుకుంటే ఏమవుతుందంటే స్పీడ్ అవుతాయి. స్పీడ్ అయితే ఏమర్థం? బాడీ ఒళ్ళు వేడెక్కుతుంది అనమాట. మరి ప్రేమ పుట్టింది. ప్రేమ అంటేనే ఆయన వధువు సంఘం కోసం ఎలా కొట్టుకోవాలి? మామూలుగా కొట్టుకోవద్దు. అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు తన వధువు సంఘం కోసం. అందుకని దేవుని బిడ్డలుగా ఉండే మీరు, ఈరోజు ఈ మాటలు వినే మీరు ఉత్సాహం తెచ్చుకోండి. మీరు మరీ నలిగిపోయి మరీ కష్టాలు పడి నాకు ఇంకా స్వేచ్ఛ లేదా అనే ఆ దానికి మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే మీకు దేవుడిచ్చే ఆశీర్వాదములు ఎంతో దూరంలో లేదు. ఈరోజు ఆయన మధురమైన ఆ మాటలు కానీ, లేకపోతే ఆదరణైన మాటలు కానీ మీ ముందు దేవుడు పెడుతున్నాడు. అందుకని మీరు ఇంకా ఈ జకర్యా మీరు చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు మరి ఇంకా మాట్లాడతారు. ఏమని? నేను మరలా నా జనాలందరినీ యెరూషలేముకు, సీయోను కొండకు, యెరూషలేముకు నేను రప్పించి నేనేం చేస్తాను? నేను నా బిడ్డలను నేనే మీ దేవుడు అంటాను, నా బిడ్డలు మీరని చెప్పేసి వాళ్ళు ఇంకా మీరు చదవండి, యెరూషలేముని నేను మరి కట్టుతాను, యెరూషలేములో అన్ని అంటే అధిగమించి అన్ని వచ్చేట్టుగా నేను చేస్తానని చెప్పేసి అన్ని వస్తున్నాను. అంత మంచి వాగ్దానములు అన్ని అక్కడ ఉంటుంది. అదే సమయంలో దేవుడు తన బిడ్డలు, ఒక ఉదాహరణ చెప్పాలంటే, దేవుడు తన బిడ్డలను శిక్షణ కింద తీసుకెళ్తాడు. శిక్షణ కింద అంటే మనకి బాధలు ఇచ్చేది, ఇబ్బందులకుండా వెళ్ళడానికి అనుమతించేది, శ్రమలకుండా వెళ్ళడానికి అనుమతించేదన్నీ దేవుడు మనకి శిక్షణ రూపంగా ఇస్తుంటాడు. ఎందుకంటే మనం మరలా ఆయన దగ్గర రావాలి. ఎంత కష్టాలున్నా, ఎంత ఇబ్బందులు ఇక్కట్లు ఉన్నా కానీ మరలా మనం వచ్చి ఆయన్నే పిలవాలి, ఆయన దగ్గరనే మనం అన్ని చేసుకోవాలని ఆయన ఎదురు చూస్తాడు. అలా ఇచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆ శ్రమలు ఇచ్చేటప్పుడు ఇంకోటి అప్పగించేది కూడా ఉంటుంది. అలాగే ఇశ్రాయేల్ జనాంగం చేసిన ఆ తప్పులకు ఏం చేశాడు దేవుడు? వాళ్ళను బబులోను మహారాజు అంటే చక్రవర్తి ఉన్నాడు కదా, ఎవరు? నెబుకద్నెజరు ఉన్నాడు కదా, తనకు అప్పగించి 70 సంవత్సరాలకు సెరపట్టుగా నేను చెప్పింది దానికి అనుమతించింది దేవుడే. మరి బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. దేవుడి ప్రణాళిక ప్రకారం దేవుడే అప్పగించిన వాళ్ళను దేవుని ప్రణాళిక కాకుండా అధిగమించి ఆ జనాలు అంటే బబులోను దేశం వాళ్ళు శిక్షిస్తే దేవుడు ఊరుకోడు, మరలా వాళ్ళు శిక్షిస్తాడు. నా బిడ్డలను నేను నీకు అప్పగిస్తే నువ్వు మంచిగా చూసుకోవాలి. కానీ మీరు అర్థమైందా నేను చెప్పేది? నా బిడ్డలను నిన్ను అప్పగించాను, 70 సంవత్సరాలు వాళ్ళు చేసిన దానికి వెళ్ళమని చెప్పి నేను అప్పగిస్తే నువ్వు నానా బాధలు పెట్టావు, నువ్వు పెట్టిన తప్పు అని చెప్పేసి వాళ్ళు శిక్షిస్తాడు. ఎవరైతే సేర పట్టుకోలేదో వాళ్ళను మామూలుగా వదలడు. అడ్రస్ లేకుండా చేశాడు బబులోను. తెలుసా మీకు? పాత నిబంధన కాల బబులోను అడ్రస్ లేకుండా చేశాడు దేవుడు. ఎక్కడుందని ఇప్పుడు తెలియట్లా, అలా ఉంది. వదలడు, తప్పు చేయకూడదు. అంటే
దేవుడు అనుమతించే శిక్షణములో దేవుని ప్రణాళిక ప్రకారం వెళ్తే ఓకే, కానీ ఇంకా అధిగమించి ఎవరన్నా చేయగలిగితే, అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు మనం ఎంత తట్టుకుంటామో అంతే అనుమతిస్తాడు, దానికన్నా పైన అనుమతించాడు ఒకటి. ఇంకోటి దేవుని గొప్పతనం చెప్తే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు కర్ర తీసుకుని మనను 4 బాధలు బాగుతాడు, మీకు తెలియ ఉండొచ్చు, మీరు పడే కష్టాలన్నీ అదే. మీరు అనుకుంటారు నాకు ఇది లేదు అది లేదు కాబట్టి నేను కష్టపడుతున్నాను, ఎందుకంటే మన ఆలోచనలన్నీ లోకపరంగానే ఉంటుంది కదా. ఈ లోకంలో నేను కష్టపడితే నా ఆలోచన ఎలాగుంటుంది, నేను సరిగ్గా పెద్ద ఉద్యోగం వెళ్ళట్లేదు, నాకు వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు, లేకపోతే నేను చేసే వ్యాపారం నష్టం వచ్చింది, ఇలాంటి తలంపులే మనకు వస్తుంది. కానీ దేవుడు మనను ఆయన దారిలో పెట్టడానికి ఇలా మనం తీసుకెళ్తున్నాడు అనేది మన ఎవరికి కూడా అర్థం కాదు. మరి గొప్పతనం ఏంటంటే దేవుడి దగ్గర ప్రతిసారి మనను శ్రమలకుండా శిక్షణ ముఖ్యంగా దేవుడు తీసుకెళ్ళేటప్పుడు ఒక కర్ర తీసి మనం కొడతాడు. ఆ శిక్షణ అయిన తర్వాత ఆ కర్రను ఇరిపేస్తాడంట. మీకు అర్థమైందా? ఉదాహరణ చెప్తా. ఇప్పుడు కోర్టు న్యాయస్థలం ఉంది కదా, న్యాయస్థలంలో వచ్చేసి ఎప్పుడు కూడా తీర్పు రాస్తారు కదా. ఇప్పుడు మర్డర్ కేసు అనుకోండి, హత్య చేసిన కేసు, అది ఎంక్వైరీ వచ్చింది, అలా వెళ్ళి ఇప్పుడు ఫైనల్ తీర్పులో ఉరి శిక్ష వేయాలి. ఉరి శిక్ష వేసిన తర్వాత జడ్జి తీర్పు రాస్తారు కదా, రాసి ఉరి శిక్ష వేస్తున్నానని చెప్పేసి ఈ చట్ట ప్రకారం అది అని చెప్పి ఉరి శిక్ష అని చెప్పేసి ఆ రాసిన పెన్ను ఉంది కదా, పేన, దాని ఏమంటారు తెలుగులో కలం హిందీ కదా, ఓకే, మీ పెన్ను అంటే తెలుసు. ఈ పెన్నును అక్కడే గుచ్చి ఏం చేస్తారు, ఇరిపేస్తారు. ఎందుకు తెలుసా? ఏ న్యాయస్థలం కూడా ఒకరిని మరణశిక్ష విధించడానికి ఇష్టపడదంట. వేరే దారి లేక వేసేసి ఏం చేస్తాడు, ఆ పెన్నుని ఇరిపేస్తారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? మన దేవుడు యాక్చువల్గా మనను శిక్షణ కిందనే తీసుకెళ్తున్నారు. వీళ్ళేదో ఉరి శిక్ష వెళ్ళిపోయారు, అందుకని ఇరిపేస్తున్నారు. మరి మన దేవుడు మనని శిక్షణ కింద తీసుకెళ్ళి దానికి ఇచ్చిన పనిష్మెంట్కే, ఆ శిక్షగా, చిన్న శిక్షగా ఆయన ఏం చేస్తాడంట, మరలా దాన్ని ఇరిపేస్తాడంట. ఎందుకు తెలుసా? ఆ కర్ర మరలా ఉంటే మరి వాళ్ళ తప్పు చేస్తే అదే ఇది మనం చెయ్యాలి కదా అని చెప్పేసి ఇరిపేస్తాడంట. మరి ఇంకోసారి శ్రమకుండా తీసుకెళ్తే వేరే ఒకటి తీస్తాడంట, దాన్ని కూడా అది ఇచ్చేసి ఇరిపేస్తాడంట. పెట్టుకోడంట ఆయన. అంటే మన గురించి ఆయన ఎప్పుడు కూడా మంచిగానే అనుకుంటాడు. ఒకటి శిక్షణలో పెట్టేసి కర్రను ఇరిపేస్తాడంట, ఇంకో శిక్షణలో పెడితే దాన్ని కూడా ఇరిపేస్తాడంట. ఎందుకంటే వీళ్ళు సరైపోతారు నా పిల్లలు అని చెప్పేసి. మీకు అర్థమవుతుందా? ఒక శిక్షణ కింద, అంటే ఒక ట్రైనింగ్ కింద పెట్టేసి ఒక కర్ర తీసుకున్నాడు, ఒకటి కొట్టాడు అనుకోండి, ఆ కర్రను ఇరిపేస్తాడండి. ఎందుకంటే నా బిడ్డ నేను కొట్టేశాను, ఈ కర్ర ఉండబడగలగా నేను కొట్టాను అని చెప్పేసి ఇరుపుతాం కదా, అలాగా ఉంటే ఇంకో దెబ్బ వేయాలి కదా, అందుకని ఓ దెబ్బ వేసి ఇరిపేస్తాడంట, ఇంకో దెబ్బ వేయకూడదని. మరి మనం 100 దెబ్బలు వేసినా నేను ఆ పనే చేస్తూనే ఉంటాం. మరి దేవుడు అలాంటి దేవుడు, ఒక్కసారి వేసి ఒక దెబ్బ కొట్టిందని ఆ కర్రను ఇరిపేస్తాడంట. సో అందుకని ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది. అలాగే ఒక శిక్షణ కింద ఎవరి దగ్గర మనం అప్పగించినా కానీ ఆయన వాచ్ చేస్తూనే ఉంటాడంట. దేనికి? వీళ్ళు ఆ బిడ్డలను ఎలా తీసుకెళ్తున్నారు, ఎలా చేస్తున్నారు. ఒకవేళ ఎక్కువైనా అధిగమించి అయినా చేస్తే వాళ్ళు వదలనంట దేవుడు. నేను ఇచ్చింది దీనికోసం, నువ్వు ఎక్కువ చేస్తావు అని నెబుకద్నెజరు మహా చక్రవర్తిని గడ్డి తినిపించాడు. తెలుసా? ఏం తినిపించాడు? గడ్డి తినిపించాడు. మానవ రూప ఆకారమే లేదు వాడి దగ్గర, అలా వెళ్ళిపోయింది. 1, 2 కాదు, 7 సంవత్సరాలు అనుకుంటా. అది మన దేవుడు. అందుకని ఈరోజు దేవుని మాటలు మీ ముందు చాలా వస్తుంది. అంటే చూస్తే ఇవన్నీ దేవుడు తన ఇశ్రాయేల్ అనే దేశముకు మాట్లాడుతున్నారు, ఇశ్రాయేల్ జనముకు మాట్లాడింది. ఈరోజు అదే వాక్యం మనకు వస్తుందంటే సంఘముకు మాట్లాడుతున్నాడు. సంఘము అనగానే మొత్తంగా చూస్తే సంఘం, మరి సంఘం ఉంటే ప్రతి బిడ్డకు అదే మాట్లాడుతున్నాడు దేవుడు. సంఘమున్న బిడ్డలైనా రెండు ఒకటే. ప్రతి బిడ్డకు దేవుడు ఈరోజు అదే మాట్లాడుతున్నారు. అందుకని
ఈరోజు మీరు ఏ బాధలు ఉన్నారో, ఏ ఇబ్బందులు, ఏ ఇక్కట్లో, ఏ శ్రమలో ఉన్నా కానీ దేవుని పాదమును పట్టుకోండి. దేవుడు నన్ను దాటి వెళ్ళిపోయాడు అని అనుకోవద్దు. దేవుడు ఎవరిని దాటి వెళ్ళడు. దేవుని ఒక్కసారి ఒప్పుకుంటే, నువ్వే నా దేవుడి నుంచి ఒక్కసారి ఒప్పుకుంటే చాలు, ఆ తర్వాత దేవుడు దాటి వెళ్ళే దేవుడు కానే కారు. మనమేమన్నా అనుకోవచ్చు, ఆయన మాత్రం ఆ పని చేయడు. ఎందుకంటే నక్షత్రములు ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? తెలుసా? అన్ని నక్షత్రములను లెక్కబట్టి దాని పేరు పెట్టి పిలుస్తాడంట దేవుడు. సృష్టి ఆయనదే కదా, నక్షత్రములు ఎవరు చేశారు? ఆయనదే కదా. అన్ని నక్షత్రములకు లెక్క పెట్టుకుని ఏది ఎక్కడ ఉంది, ఎక్కడ ఉండాలి, ఏ టైంకి వెలుగు ఇవ్వాలి, ఏ టైంకి సైలెంట్ అయిపోవాలి, ఎట్టవైపు రావాలి పోవాలి అనే లెక్కలు అన్నీ ఆయన పెట్టుకుని ఒక్కొక్క నక్షత్రమును పేరు పెట్టి పిలుస్తాడంట. నువ్వు ఇట్రా, నువ్వు ఎట్టెళ్ళు అని చెప్పేసి. అలాంటి దేవుడు నిన్ను మర్చిపోతాడా? నన్ను మర్చిపోతాడా? అవకాశమే లేదు. మనను మరిసిపోయే దేవుడు కానే కాడు మన దేవుడు యెహోవానే తండ్రి. మరి ఎలా గుర్తుపట్టుకుంటాడు? ఎన్నో బిలియన్స్లో ఉన్నారు కదా, ఎలా గుర్తుపట్టుకుంటాడంటే చెప్తాను. ఆయనకు ప్రతి ఒక్కరు కూడా ఆదామే. అంటే అర్థమైందా? ఏదైనా వనంలో ఒక ఆదాము కోసం దిగి వచ్చాడా లేదా? రోజు సాయంత్రం పూట ఒక్క ఆదాముకు అవ్వ కూడా లేదు, ఒక్క ఆదాము కోసమే కదా దిగి వచ్చాడు ఆయన. ఆదాముతో నేను సహవాసం అంటే దేవుడు ఒక్క నరుడిని సృష్టి చేసి ఆ నరుడితో నేను సహవాసం చేయాలి అని చెప్పేసి ఆ ఒక్క నరుడు వచ్చాడు కదా. ఈ రోజు కూడా అదే దేవుడు యేసయ్య ప్రతి ఒక్కరి దగ్గర కూడా అలాగే వస్తున్నాడంట. అంటే ఈ లోకంలో ఇప్పుడు మీరు ఉన్నారంటే మీకు మాత్రమే దేవుడు అని అనిపించుకుంటాడంట, అలాగే నడుచుకుంటాడంట ప్రతి ఒక్కరి దగ్గర. ఎందుకు చెప్పండి? అన్ని చోట్ల అన్ని కాలములలో ఉండే దేవుడు. అందుకని నేను ఒక లెక్క చెప్తా. ఇప్పుడు ఎన్నో కోట్ల మంది క్రైస్తవులు ఉంటారు కదా, మోకరించి ప్రార్థన చేస్తారు కదా, ఏడిసి ప్రార్థన చేస్తారు కదా. ఒకే సమయంలో ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఒకే సమయంలో ఎన్నో కోట్ల మంది మోకరించి ప్రార్థన చేస్తారు కదా. ఇప్పుడు ఈ 5 సెకండ్ల ఇలాగ ఒక 60 సెకండ్లు కొట్టుకుంటే ఈ 60 సెకండ్ల మోకరించి ఏడిచి ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అందరి సమాధానం ఇస్తున్నాడు. దీనికి అర్థం ఏంటి? ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉంటారు కదా, అన్ని చోట్ల ఉన్న మందికి అదే సమయంలో ఆయన సమాధానం ఇస్తున్నాడు. అంటే దీనికి అర్థం ఏంటి? అన్ని చోట్ల ఆయన ఉన్నాడు, అన్ని సమయంలో ఉన్నాడు. ఎందుకంటే ఈ ఒక్క నిమిషం కాదు, ఇంకొక నిమిషంలో ఇంకా ఎన్నో కోట్ల మంది కూర్చుని ఏడ్చి ప్రార్థన చేస్తారు కదా మోకరించి, వాళ్ళకు కూడా సమాధానిస్తున్నాడు. అందుకని అన్ని చోట్ల అన్ని కాలంలో అన్ని చూస్తుండే దేవుడు, అందరితో ఉండే దేవుడు, అలాంటి దేవుడు. అంటే దీనికి అర్థం ఏంటంటే నా కోసం యేసయ్య సిలువలో రక్తం కాచింది మొత్తం సృష్టికైనా నేను దాంట్లో ఉన్నానా లేదా? మొత్తం సృష్టి అంటే ఆయన ఎప్పుడు సిలువ ఎక్కడో దాని ముందు పుట్టి పెరిగి చచ్చిన వాళ్ళు, బతికి చచ్చిన వాళ్ళందరూ, ఆ సమయంలో ఉన్న వాళ్ళందరూ, దాని తర్వాత పుట్టి పెరిగి చచ్చిపోయే వాళ్ళందరికీ కూడా ఆయన సిలువలో రక్తం కాచాడు. అర్థమైందా? అందుకని యేసయ్య ఉన్నాడంటే నా కోసం ఉన్నాడు, యేసయ్య ఉన్నాడంటే మీకోసం ఉన్నాడు, ప్రతి ఒక్కరికి ఆయన ఉన్నాడు. అందుకని ఈరోజు మీరు ఏదైతే అడుగుతున్నారో, లేదు మీరు అడిగిరో, అది మీకు ఆయన ఏం చేస్తున్నాడు? ఆదరణైన మాటలతో, అలాగే ఏం చేస్తున్నాడు? మధురమైన మాటలతో మీకు ఉత్తరమిస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా మీకు ఆయన మధురమైన మాటలతో ఉత్తరమిస్తున్నాడు. అందుకని దేవుని మొహం చూడండి, దేవుని చూడండి, మానవులను చూడొద్దు. వాళ్ళు మీలాగే మానవులను చూడొద్దు, మానవుల దగ్గర మొర పెట్టద్దు. మీ మొర దేవుడి దగ్గర మాత్రమే ఉండనివ్వండి. దేవుడు ఉత్తరమిచ్చే దేవుడు, అది మనకు అర్థమైతే చాలు. దేవునికే మహిమ కలుగును గాక.